నమస్తే. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది. ఇక లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైనా వారి వ్యూహాలు కరెక్ట్గా రచిస్తున్నారా లేదా? ఈ అంశాల గురించి మాట్లాడదాం. అలాగే అసలు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా డాక్టర్ కొరదాల నరేష్ ఉన్నారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నరేష్ గారు, ఎలా బేసిక్గా మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి, మీ జన్మస్థానం ఇవన్నీ? అంటే మాది ప్రాపర్, నేను పుట్టింది నల్గొండ జిల్లా, కానీ వీఆర్ సెటిల్ ఇన్ కుకట్పల్లి. నా చిన్నతనం నుంచి నా ఎడ్యుకేషన్ అంతా కుకట్పల్లినే అయ్యింది. సో మా నాన్నగారు చిన్న లేబర్ కాంట్రాక్టు. సో కుకట్పల్లి తర్వాత ఆయన మున్సిపల్ కాంట్రాక్ట్స్ కూడా చేసిండు కుకట్పల్లిలో. సో నా ఎడ్యుకేషను డిగ్రీ నిజాం కాలేజీ. సో ఇక్కడ ఇంటర్ ఇవన్నీ అయిపోయినాక పీజీ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ, పిహెచ్డి కూడా అక్కడనే చేశాను. పీజీ ఏం సబ్జెక్ట్లో ఉన్నారు? పొలిటికల్ సైన్స్. రాజకీయ నాయకుడు కావాలని ముందే సో నేను అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ లీడర్షిప్ చేసేవాడిని. స్కూల్లో నుంచి కూడా నేను స్కూల్ ప్రెసిడెంట్గా ఎన్నికల్లో గెలిచాను. ఓకే. స్కూల్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ నుంచి కూడా అదే ఆలోచన అదే వింటుండే. నా ఎప్పటిప్పుడే 10 మంది పిల్లల్ని వేసుకొని తిరిగేవాడిని. ఓకే. పిహెచ్డి అండి? నాది పిహెచ్డి వచ్చేసి యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్, ఏ పబ్లిక్ పాలసీ పర్స్పెక్టివ్, కేస్ స్టడీ నిజాం సాగర్. అది నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద. అయితే మనం కాళేశ్వరం రెడ్డి గురించి మాట్లాడాలి. అయితే చాలా అప్పుడు రీసెర్చ్ కాళేశ్వరం అనేది పూర్తి అది ఆఫ్లైన్ ప్రాజెక్ట్, అదే నది మీద కట్టింది కదా. అదే చాలా మంది ఇంజనీర్లు అందరూ ఎంతో మంది చెప్పారు అది పనికిరాని ప్రాజెక్ట్. అదే మాట్లాడదాం దాని గురించి. అయితే మీరు స్టూడెంట్ వింగ్లో ఉన్నప్పుడే ఈ ఏబీవీపీ ఇటువైపు భావజాలంతో ఉన్నారా? ఏ భావజాలం వైపు మీరు మొగ్గు చూపారు? ఏబీవీపీ అండి. నేను ఒక వర్క్ చేశాను ఫస్ట్ ఏబీపీలో. దాని తర్వాత ఏబీపీలో చిన్న నచ్చక, మనసుకు కొన్ని సంఘటనలు నచ్చక కాసం వెంకటేశ్వర్లు అని ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సో వారు ఒక చిన్న కేసు విషయంలో వారికి పనిష్మెంట్ పడ్డది. సో ఆ విషయంలో కాంప్రమైజ్ కోసం నేను మాట్లాడితే పార్టీ పెద్దలు కొందరు అంగీకరించలేదు. సో దానికి నాకు చాలా అప్సెట్ అయ్యాను నేను. ఎందుకంటే ఇదే సంబంధించి, ఇలాంటి కేసుకు సంబంధించి కొంచెం బీసీ యాంగిల్లో నేను ఆలోచన చేస్తాను. ఓకే. సో కొంతమంది అప్పర్ క్యాస్ట్ లీడర్స్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు డబ్బులు ఇచ్చి ప్రత్యర్థితోటి. కానీ కాసం వెంకటేశ్వర విషయంలో అది కాలేదు. సో దాన్ని నేను అప్సెట్ చెంది, సో మీకో తీరు మాకో తీరు అని చెప్పేసి నేను మానేసిన. ఏబీవీపీలో కూడా రెబల్ భావజాలంతో అంటే ఎప్పుడు కూడా అవినీతి అంటే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు వాడు ఎక్కడున్నా కానీ, విత్ ఇన్ ఆర్గనైజేషన్ బయట అయినా కానీ ఏదైనా కానీ వస్తుంటే ఆ సంఘటన ప్రశాంతంగా ఉండలేడు కదా. ఎంతవరకు గుర్తింపు తెచ్చింది మీకు ఏబీవీపీ? నేను స్టూడెంట్ అంటే ఏబీపీ అనేది ఒక లీడర్గా నేను ఎదిగినంటే ఈ లీడర్ లక్షణాలన్నీ నాలో వచ్చినాయి. దాని ఒక సిస్టమేటిక్గా బై బర్త్ ఆఫ్ కోర్స్ నేను లీడర్షిప్ చేసినా, చిన్నగా ఉన్నప్పటి స్కూల్ లెవెల్ నుంచి చేసినా, కానీ ఒక ఆర్గనైజేషన్ ఏ విధంగా నడపాలి, ఒక సిస్టమ్ని ఏ విధంగా, ఒక పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు, ఒక గ్యాదరింగ్స్ కావచ్చు, ఒక సిస్టమ్ని ఏ విధంగా ముందు తీసుకోవాలి, ఐ ట్రైన్డ్ ఇన్ ఏబీపీ ఓన్లీ. దాన్ని బేస్ చేసుకునే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినా నేను. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్తో పనిచేసి మొదటి విద్యార్థి స్టూడెంట్. నేను పార్టీ ఫౌండర్ మెంబర్ నేను కేసీఆర్తో పాటు టీఆర్ఎస్కి. కేసీఆర్ అనే వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉండి మేము ఈ కరెంటు బిల్లులు కట్టలేము అని ఒక రోజు లెటర్ రాసినప్పుడు, అప్పటికే నేను ఈ యొక్క ఏబీపీ నుంచి ఇప్పుడున్న దిగ్గ్యాల ప్రదీప్ కుమారు, ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సంఘటన మంత్రి శ్రీనివాసు, వీరి ఆధ్వర్యంలో, అంటే ఎప్పుడైతే ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం తీసిండో ఈ 97 ఆ ప్రాంతంలో, ఈ ఏబీపీ నుంచి కూడా మేము తెలంగాణ ఉద్యమాన్ని తీసాం. ఏది గోదావరి జలాలు ఇక్కడ కృష్ణానదిలో కలిపాను, తీసుకొచ్చి శ్రీశైలంలో. అంటే ఆదిలాబాద్ టు ఇది తెలంగాణ సస్యశ్యామల యాత్ర అని ఈయన ప్రదీప్ కుమార్ కన్వీనర్గా, మంత్రి శ్రీనివాస్ కో కన్వీనర్గా ఉండి ఒక రథయాత్ర చేశారు. అప్పుడు ఎట్ ద టైమ్ ఐ వాజ్ ఏబీపీ స్టూడెంట్ లీడర్ని, నిజాం కాలేజీ ఇన్ఛార్జ్ నేను. సో నిజాం కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పుడు. కాబట్టి ఆ టైంలో నేను ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు ఈ తెలంగాణ భావజాలం నాకు వంటబట్టింది. దాని తర్వాత ఏమైంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చిన్న మర్డర్ జరిగింది. బయట వ్యక్తి, ఒక ఉర్సుకు సంబంధించిన ఒక హిందూ ముస్లిం లాగా మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర హిందువుల అమ్మాయిని ఈ ముస్లిం యువత, చార్మినార్కి సంబంధించిన యువత కామెంట్ చేసుకుంటూ పోతే వారిని ఇది ఉస్మాన్ యూనివర్సిటీ, ఇది మీ ఓల్డ్ సిటీ కాదని కొంత పిల్లలు అడిగితే వాళ్ళని కొట్టిరు బాగా. సో హైదరాబాద్ నుంచి, ఓల్డ్ సిటీ నుంచి ముస్లిం యువకులంతా వచ్చి
ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను కొడుతున్నారు అని ఒక పెద్ద ప్రచారం అయితాలకే అన్ని హాస్టల్లోకి వెళ్ళి ఏ దొరుకుతాయి తీసుకొచ్చి దొరికిన వాళ్ళ కొట్టారు. అందులో సందర్భం అంటే అనామకుడు ఒక అతను పాపం ఉర్సు తీసుకుపోయి దర్శనం చేసుకొని తన చిన్న స్కూటీ మీద వస్తుండు, ఆయన కూడా దెబ్బ పడ్డది. అట్టుంది, ఎవరు కొట్టారో తెలియదు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే ఎక్కడో యాత్రలో మహబూబ్నగర్ చివరిలో యాత్రలో ఉన్నది అది యాత్రలో ఉన్న దుగ్గ్యాల ప్రదీప్ కుమారుని వీళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆ తెలంగాణ మూమెంట్ని ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆపేసాడు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండే. సో ఈ క్రమంలో ఆ భావజాలం మీద పనిచేసిన, తెలంగాణ సెమినార్లు ఆర్గనైజ్ చేసిన, సో ఇవన్నీ నా మనసులో ఉన్నాయి కాబట్టి అరే ఈ కేసీఆర్ రాష్ట్రాలకి తెలంగాణకు పనికొస్తాడు అని చెప్పే ఉద్దేశంతో నేను కేసీఆర్ని అప్రోచ్ కావడం జరిగింది. ఆయన ఆ టైంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి లేదని రోజు 11 గంటలకు వచ్చేవాడు, లేచేవాడు రాత్రంతా. పాపం మీకు తెలుసుగా వారి సిస్టమ్ ఆలోచన పాప చాలా బలహీనంగా బక్కగా అయిపోయాడు, నరాలన్నీ బయటకు వచ్చినాయి. అధికారం లేకపోతే ఇట్లుంటారా ఒక మనిషి అనేది కూడా నేను చూసినాను. సో ఎంతసేపు వారు చంద్రబాబు నాయుడు చేసిన సేవ అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే డ్రెస్సింగ్ స్టైల్ ఉందో ఈ డ్రెస్సింగ్ కూడా నేనే చూశాను. నరేష్, ఈ దీపము పథకము ఇవన్నీ పథకాలు కూడా నేనే స్టడీ చేసి పెట్టిన. ఇంత చేస్తే అతను నాకు మంత్రి పదవి కూడా ఆ సిబిఐ డైరెక్టర్ మంత్రి పదవి ఇస్తున్నాడు నా కోటలో అని చెప్పేసి వారు చాలా బాధపడుతున్నాయి. సార్ అది అయిపోయింది, మనం రాష్ట్రాన్ని సాధిద్దాం. ఆ రోజు నమ్మకం కలిగిందా కేసీఆర్ గారితో మీరు కలిసి పనిచేయడానికి? నేను తెలంగాణ ఉద్యమం ప్రజల్లో ఉన్నది, విద్యార్థుల్లో బాగున్నది. సో ఒక బలమైన నాయకుడు ఉంటే, ఎందుకంటే బలమైన నాయకుడు ఉంటేనే ఈ మూమెంట్ వస్తుందని చెప్పేసి సరే వారితో నేను ఎప్పుడో ఒక 5-6 మంది పిల్లల్ని 10 మంది పిల్లల్ని తీసుకెళ్ళి గంటలు చర్చించేవాడిని. ఈ చర్చించే క్రమంలో పాపం వారు ఒక దశలో చాలా ప్రయత్నాలు చేశారు. ఈయన జానారెడ్డి గారి లాగా ఫెయిల్ కావద్దు, ఇంద్రారెడ్డి గారి లాగా ఫెయిల్ కావద్దు. ఒక టైంలో వారితో కలిసి మేము వెళ్ళాము మన ఖైరతాబాద్ జనార్దన్ రెడ్డి దగ్గరికి. మీరు రండి అన్న, వస్తే ఇద్దరం కలిసి చేద్దామని కేసీఆర్ ఓపెన్గా ఇన్వైట్ చేశాడు జనార్దన్ రెడ్డి. బట్ ఆ టైంలో ఈ వాజ్ డిఫీటెడ్. జనార్దన్ రెడ్డి ఓడిపోయి ఉన్నాడు. సో నేను ఓడిపోయి ఉన్నా అని చెప్పి తెలంగాణ అంటే బాగుండదు శేఖర్, నువ్వైతేనే బాగుంటుంది మూమెంట్. సో ఈ కేసీఆర్ గారితో ఫస్ట్ మీటింగ్ ఆర్గనైజర్ నేనే చేశాను ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో. అట్ ద టైమ్ ఈ వాజ్ డిప్యూటీ స్పీకర్. నేను అప్పుడు DC రెడ్డి అని ఒక పవర్ఫుల్ వైస్ ఛాన్సలర్. సో ఈ మీటింగ్లు ఈ ధర్నాలు ఇవన్నీ ఎంటర్ చేసేవాడు కాదు. ఎలాంటి వైస్ ఛాన్సలర్ అంటే అంతే అమెరికన్ స్టైల్లో యూనివర్సిటీస్ నడవాలనే కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి ఆయన. సో ఒక బెల్ కొట్టగానే టీ తెచ్చియాలని. మనకేముంటుంది ఉస్మాన్ యూనివర్సిటీలో అన్ని హాస్టల్స్ ముందర చిన్న టీ దుకాణాలు ఉంటాయి. అలా పోయి తాగడం ఏంటి, ఈ యొక్క కళ్ళు కాంపౌండ్లో కూర్చున్నట్టున్నది, ఈ సిస్టమ్ బాగలేదు ఇదని అంటే ఈ విధంగా ఆయన మాట్లాడుతునేవాడు. సో ఆయన అందరు స్టూడెంట్స్ లీడర్లు అయినా ఆయన వ్యతిరేకించేవాళ్ళు. బట్ నేను ఒక్కరిని ఆయనకు దగ్గరైనా. ఏ విధంగా దగ్గరైనంటే అతను ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే PG MA పొలిటికల్ సైన్స్ చేసిన నేను PG ఎగ్జామ్స్ కూడా నేను తెలుగులోనే రాశాను. సో తెలుగులో రాస్తుండడం, పేపర్ కరెక్షన్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ అగైనెస్ట్. సో మన వాళ్ళకి ఎందుకు అసలు జాబ్స్ రావట్లేదు, ఒక్కొక్కడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎందుకు ఉంటున్నాడు ఇక్కడ. చాలామంది నేను జాయిన్ అయ్యే స్టూడెంట్ లీడర్ ఉన్న టైంకి నాకంటే 15 ఏళ్ళు సీనియర్లు ఈ విధంగా ఫుడ్ కోర్సులు వేసేసి, ఫుడ్ కోర్స్ అనేవాళ్ళు మీకు తెలుసు వేసి ఆర్ట్స్ కాలేజీలో ఉండి పాపం 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చిన దాకా కూడా చాలామంది, నాకు తెలిసి ఒక డజన్ మంది ఉండే నా హాస్టల్లోనే. అసలు ఏమైపోతుందని చెప్పి ఆయన ఒక స్టడీ చేసి, అఫ్కోర్స్ ఆయన స్ట్రిక్ట్ కావచ్చు కానీ కొంచెం మంచి చేసిండు ఉస్మాన్ యూనివర్సిటీ. ఆయన కంపల్సరీ ఎవడైనా సరే ఇక్కడ PG ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఈ ఇంట్రడ్యూస్ సెమిస్టర్ సిస్టమ్, ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇంగ్లీష్లో రాయాలి, రాస్తేనే వాల్యుయేషన్ చేస్తాం, తెలుగు రాస్తే చేయలేదని. సో విద్యార్థులందరూ ఆయన దృష్టిమోహంలో పెట్టి వ్యతిరేకించారు. బట్ ఐ వాజ్ ఓన్లీ వన్ లీడర్ టు సపోర్ట్ హిమ్. ఎందుకంటే నాకు తెలుసు ఇంగ్లీష్, ఎందుకంటే బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ లేక ఎక్కడో చిన్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో నాగార్ యూనివర్సిటీ అంతకలిపితే ఒక 4-5 ఎకరాలలో ఉండదు, వాళ్ళు వచ్చి ఇక్కడ లెక్చరర్గా జాబ్ చేస్తున్నారు. సో బికాస్ ఆఫ్ లాంగ్వేజ్. సో కనీసం ఈ ఇంగ్లీష్లో రాయడం వల్ల లాంగ్వేజ్ అన్న ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆయన అప్రిషియేట్ చేసిపోయి, సార్ మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సో ఆ టైంలో కూడా PhD ఎగ్జామ్ కంపల్సరీ, అది కూడా తెలుగులో రాసుకునేవాళ్ళు అంతకుముందు. బట్ నేను PhD ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాశాను. నేను తెలుగులో రాసిన దానికంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి. సో ఆయన అప్పుడు ఆయన కాడ ఉన్న ఏదైతే గౌరవం నా మీద, అరే ఈజ్ అ గుడ్ స్టూడెంట్ లీడర్. సో
సో ఆయన భావాలు ఎక్స్ప్రెస్ చేసేవాడు, నాకు ఒకరికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. సో ఆ టైంలో తెలంగాణ మూమెంట్ పెడతా అంటే మీటింగ్ అంటే వారు ఇయ్యలేదు. అట్లని కాదు, మళ్ళీ నేను ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అని మీకు తెలుసు, పొలిటికల్ సైన్స్ ఎన్విరాన్మెంటలిస్టు, మా ప్రొఫెసర్ నా సార్ ఆయన. వారు నేను ఇద్దరం కలిసి డీసీ రెడ్డి దగ్గరికి పోయి తెలంగాణ డెవలప్మెంట్ మీద ఒక సదస్సు పెడుతున్నాము, మూమెంట్ అంటే దానికి సంబంధించి బుక్ చేసాం, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ మీద బుక్ చేసాం. ఓకే. ఏది టాగూర్ ఆడిటోరియం. సో కేసీఆర్ని తీసుకొచ్చిన ఆ రోజు అన్ని పేపర్లలో నేను కేసీఆర్ పెద్ద ఎత్తున వచ్చింది. దాని తర్వాత ఒక 1 monthలో జలదృశ్యం దగ్గర పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ అయింది, సక్సెస్ అయింది. దాని తర్వాత ఒకరోజు కేసీఆర్ పొద్దున్నే పిలిపించాడు నన్ను. నేను వెళ్ళిన తర్వాత, నరేష్ నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, మనము స్టూడెంట్ వింగ్ పెట్టట్లేదు. చంద్రబాబు నాయుడు అనే నరరూప రాక్షసుడు పిల్లల్ని కాల్చి చంపుతాడు. ఆ తల్లుల కోసం సామాన్యం కాదు ఆ కడుపు కోత. విద్యార్థులు ఉంటే మూమెంట్ కంట్రోల్ చేయము, కాబట్టి మనం స్టూడెంట్ వింగ్ పెట్టట్లేదు, కాబట్టి యూత్ వింగ్ పెడుతున్నాము. నీకంటే ఒక సపరేట్ పోస్ట్ క్రియేట్ చేస్తా, ఎందుకంటే తెలంగాణ మొత్తం తిరగాలని. నేను చిన్న యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ని, ఎకనామిక్గా అంత పెట్టుకునే కెపాసిటీ లేను వాడిని. కాబట్టి ఒక మంచి ఉన్న వ్యక్తి ఎవరైనా డబ్బులున్న యూత్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రెసిడెంట్ ఇచ్చి నీకు మటుకు సెక్రటరీ జనరల్ అని చెప్పేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసి నీకు ఇస్తా అని చెప్పాడు. నాకు ఇది నచ్చలే, ఎందుకంటే విద్యార్థులు లేని తెలంగాణ నడుస్తుంది, విద్యార్థి ఉద్యమం లేని. సో నేను మంచి సార్ అని నమస్తే అని పెట్టి వెళ్ళిపోయి ఒక వారం రోజులు దాని మీద యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏదైతే ఈ కోదండరాము, ఈ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, కంచె ఐలయ్య వీళ్ళందరితోటి సమాలోచన చేసి నేను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని ఒక స్టూడెంట్ వింగ్ని ఫామ్ చేశాను. టిఆర్విఎస్ ఫామ్ చేసి దాన్ని మొట్టమొదటిగా దాని ఉస్మాన్ యూనివర్సిటీలోనే రూమ్ నెంబర్ 57లో ఇనాగ్రేషన్ చేసినాం. దానికి ప్రొఫెసర్ని తీసుకొచ్చా. ఒక నెల తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ని తీసుకొచ్చేసి మన అసెంబ్లీ దగ్గర ఒక ర్యాలీ తీసా. తర్వాత ఒక రక్తదాన శిబిరం చేసాం. ఈ లోపల రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి. సో అన్ని రకాల భావజాలాలు ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఎంటర్ అయిపోయారు. సో ఆ విధంగా మూమెంట్ నడుస్తున్న టైంలో ఓ ఫైన్ మార్నింగ్ హరీష్ రావు గారు, మళ్ళీ ఇప్పుడు విజయరామరావు గారు ఉన్నారే, మన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు, వీరిని పంపించేసి మళ్ళీ ఒకసారి నన్ను యూనివర్సిటీకి వచ్చేసి నన్ను తీసుకొని వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చారు నా దగ్గర. ఇచ్చి వీళ్ళందరూ ఎవరు అంటే నా కమిటీ మెంబర్స్, అదే దీంట్లో కొంత ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. సో ఆర్ఎస్యూకి సంబంధించిన భావజాలంతో ఉన్నారు, ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉన్నది, ఇమీడియట్గా నీ యొక్క స్టూడెంట్ వింగ్ రద్దు చేయి, మేమే స్టూడెంట్ వింగ్ పెడతాం, మేము కూడా రాంగ్ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఆ నాయన నరసింహారెడ్డి వాళ్ళందరూ ఉండే. అంటే ఏం నడుస్తున్నా మనం తీసుకుందాం, అవునే మనం కరెక్టే, మనకు స్టూడెంట్ వింగ్ ఉండాలని ఆయన కూడా చెప్పాడు. వారు ఎట్లుంటారు మీకు తెలుసు కదా, కేసీఆర్ వాళ్ళ చేతుల నుంచి ఏది బయటకు పోనీరు. సో అప్పుడు మళ్ళా టీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ అని పెడుతున్నాం అని చెప్పేసి నరేష్ ఏం చేద్దాం అంటే, ఏముందా సార్ టీఆర్ఎస్ వి అని పెట్టేద్దాం, విఎస్ అటు ఇటు మారుస్తామని నేను చెప్పిన తర్వాత అంతవరకు బాగానే ఉంది. నాది రద్దు చేపించి అంత అయిపోయింది. తర్వాత నాకు స్టూడెంట్ వింగ్ ఇస్తారో లేదో తెలియదు. దానికి మళ్ళీ ఒక అందరి అభిప్రాయాలు తీసుకుందామని మొదలుపెట్టారు డ్రామా. నాకు సంబంధించిన కొంతమంది వచ్చారు, కొంతమంది రెడ్లు మాకు కావాలని రెడ్డి అసోసియేషన్ ఒకటి ఏర్పడ్డది, మాకే కావాలని చెప్పేసి. మీకు తెలుసు కదా ఉస్మాన్ యూనివర్సిటీ న్యాచురల్గా నల్గొండ జిల్లా వాళ్ళది ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్ వింగ్ లీడర్లు ఎక్కువ శాతం అక్కడి నుంచి వచ్చారు. తర్వాత మహబూబ్ నగర్, ఈ నార్త్ తెలంగాణ నుంచి కొంచెం తక్కువ ఉంటుంది. సో అప్పటికి చిన్న యూనివర్సిటీలు అక్కడక్కడ ఉండడం. సో కాకతీయ యూనివర్సిటీకి వాళ్ళు అటాచ్ కావడం, అప్పుడు చిన్న రాజశేఖర్. సో ఇక్కడ ఏమైంది, కేసీఆర్ గారు ఇదొక టెన్షన్, నాకేమో తెలంగాణ కోసం చేయాలి, మనం ఎడిపోతుందా ఇదని ఒక ఆలోచన. సో ఒకరోజు ఈ అన్ని టెన్షన్ల మధ్యన కేసీఆర్ గారు నన్ను అనౌన్స్ చేశాను స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్. అనౌన్స్ చేస్తే కొంతమంది, అంటే నేను ఒక బీసీని, ఈ బీసీ కింద వీని కింద మేము రాజకీయం చేయడం ఏంది, వీని కింద మేము ఉద్యమం చేయడం ఏందని కొంతమంది ఓ 2 డీసీఎం వ్యాన్లని, కొంతమంది కేసీఆర్ యొక్క ఏమంటారు ఆ జాతికి సంబంధించిన వాళ్ళే కొంతమంది కావచ్చు, ఇంకేవచ్చు కావచ్చు, కొంతమంది విద్యార్థులను పంపించి ఆ జలదృశ్యం పాపం కొండ లక్ష్మణ్ బాబు జిల్లుని తగలబెట్టారు నాకు ప్రెసిడెంట్కి ఇచ్చినాం. ఓకే, చాలా పెద్ద ఎత్తున. అప్పుడు తేజ టీవీ, రకరకాల టీవీలు కొత్తగా వచ్చినాయి, ఈ సిటీ ఛానల్ ఒకటి ఇవన్నీ కూడా చూపించారు. కానీ అక్కడ ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ టైంలో కేసీఆర్ గారు నాకు సపోర్ట్ చేసిండు. ఆ టైంలో నేను సెలెక్ట్ చేసుకున్న ఎప్పుడు కూడా రాంగ్ కాదు, కరెక్ట్ క్యాండిడేట్ ఉద్యమానికి, కాబట్టి నేను నరేష్ వస్తే మీరు ఇష్టం ఉంటుండండి, లేకపోతే పోండి అని చెప్పేసి వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో స్టూడెంట్ వింగ్ స్టార్ట్ అయింది. తెలంగాణ మొత్తంలో మెంబర్షిప్ చేసినాం, చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినాం. మీకు తెలుసు, ఐ వాజ్ ఆర్గనైజ్డ్ ఎ బిగ్ మీటింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ
స్టూడెంట్ ఉద్యమంలో ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసిన నేను వితౌట్ కేసీఆర్ సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేకుండా 2003 సెప్టెంబర్ 7 తెలంగాణ విమోచన దినం అని తెలంగాణ మొత్తం అన్ని పెద్ద ఎత్తున పోస్టర్లు అవన్నీ అంటించేసి చేసి దానికి కేసీఆర్ ఫోటో, నా ఫోటో, టైగర్ నరేంద్ర ఫోటో ఇవన్నీ పెద్ద ఎత్తున చేసినాము. నేను ఓన్గా అంటే స్టూడెంట్స్ తోటి ఫండ్స్ గ్యాదరింగ్ చేసేసి ఊర్లలో, జిల్లాలలో, ఊర్లలో వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీటింగ్ ఎంత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెడితే ఆర్ట్స్ కాలేజ్ నుంచి లా కాలేజ్ వరకు కిక్కిరిసిన జనాలు. కొంచెం మా దురదృష్టం కొద్దిగా ఫుల్ వానబడ్డది, అయినా కానీ జనాలు సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. పార్టీ సపోర్ట్ లేకుండా ఐ వాజ్ ఆర్గనైజ్డ్ బిగ్ మీటింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్. అంటే ఎందుకు బయటకు వచ్చారు మళ్ళీ కేసీఆర్ని విభేదించాల్సిన? నేను 2004లో అంటే కేసీఆర్ గారు ఎన్నోసార్లు వేదికల దగ్గర కూడా చెప్పిన రేపు మా కాబోయే ఎమ్మెల్యే మా నారేషన్ చేసుకుంటుంది. 2004లో నేను ఒక టికెట్ ఆశించిన. అఫ్కోర్స్ ఆ భువనగిరిలో చాలామంది అప్లై చేశారు, కానీ టైగర్ నరేంద్ర గారు పోటీ చేశారు. అది వాస్తవానికి జిట్టా బాలకృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి జడ్పీటీసీ, కళ్యాణ్ యాదగిరి రెడ్డి, సో వీళ్ళందరూ కూడా అడిగారు. సో వీళ్ళందరినీ అడిగిన నేను కూడా ఆ జిల్లాకు సంబంధించిన కాబట్టి అప్పుడు బేసిక్ అక్కడనే సరే కుక్కట్పల్లి సెటిల్ అయినా కానీ వాసన అక్కడి నుంచి వచ్చింది కదా, మూలాలు అక్కడి నుంచి వచ్చినాయి కదా. సో ఆ క్రమంలో నేను కూడా అక్కడ భువనగిరి నుంచి అడిగిన ఉంటే అక్కడ మూమెంట్. బట్ ఆ టైంలో కూడా కేసీఆర్ గారు నువ్వు ఇంకెక్కడన్నా ఆలోచన చేయి, హిమాయత్ నగర్ అప్పుడు కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేసిండు. అంతకుముందు 2-3 సార్లు పోటీ చేసి కార్వార్ నుంచి ఓడిపోయాడు. అప్పుడు హిమాయత్ నగర్ అని ఒక కాన్సెన్స్ ఉండే, దాని తర్వాత రీఆర్గనైజేషన్లో అది ఈ అంబర్పేటగా మారింది. సో అక్కడ టైగర్ నరేంద్ర పోటీ చేసి గెలిచింది కాబట్టి నువ్వు పోటీ చేయి నరేష్, నేను ఉంటాను. లేలే నాకు అదే కావాలా, నేను రాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని మీద పంచాయతీలని టైగర్ నరేంద్ర కొంతమందిని నేను పోటీ చేస్తుంటే మీరు ఎవరు అడ్డు వస్తారు, కొంతమంది తన రీతిలో సమాధానం చెప్పిండు, ఎక్కడ అక్కడ డ్రాప్ అయ్యారు. ఓకే, నేను మటుకు నేను పోటీ చేస్తుంటే నాకు అడ్డు వస్తావు తమ్మి నాకు ప్రేమతో చెప్పిండు. సో నా ఏజ్ చిన్నది, వాళ్ళ కెపాసిటీ, ఆ పర్సనాలిటీస్ ముందు నేను తట్టుకోలేను కాబట్టి వాస్తవం గ్రహించి నేను జరిగిన. అయినా నేను రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, మన ఈటల రాజేందర్ గారు కూడా అప్పుడే నేరు వచ్చారు, వారికి నాకు కూడా చాలా అటాచ్మెంట్ తక్కువ ఉంటుండే. సో ఈ కర్ణ ప్రభాకర్ వీళ్ళతో ఎక్కువ ఉండేవాళ్ళు జిల్లా వాళ్ళు. దట్ ఈస్ మైన్స్ డిఫరెంట్, వారిది డిఫరెంట్ ఉంటుండే. సో వారు మంత్రి అయ్యారు అందరు వాళ్ళు. ఈ క్రమంలో నేను పార్టీలో నడుస్తూ ఉన్నాను, కానీ వాళ్ళు ఏ రోజు కూడా నాకంటే న్యాయం జరుగుతుంది అని అనిపించలే నాకు. సో 2007లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. కేసీఆర్ గారు, నేను రాయలసీమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కేసీఆర్ గారు ఏమైనా తెలంగాణలో పిల్ల దొరకలేదని నువ్వు రాయలసీమకు పోయినావు అని అడిగాడు. లేదు సార్, అంటే మనం అభివృద్ధి కోసం పోటీ తెలంగాణ కోసం పోరాడుతున్నాం కదా, నిజంగా మనుషులలో కూడా భేదాలు ఉంటాయా అని అడిగారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కేసీఆర్ నన్ను అప్రిషియేట్ చేశాను. యు ఆర్ రైట్, మనం అభివృద్ధి కోసమే తెలంగాణ కొట్టాం, మనుషులో భేదాలు లేదు. సరే నేను రాయలసీమకు రాలేను కానీ నీ రిసెప్షన్కి వస్తాను నీకు అని చెప్పాడు. అంటే నేను వారికి ఏ విధంగా దూరమైన స్టెప్ బై స్టెప్. దాని తర్వాత వారు రిసెప్షన్కి వస్తున్నారు అంటే పొద్దున ఆ రోజు సాయంత్రము పల్లెబాట కార్యక్రమం ఉన్నది కాబట్టి రాలేను కాబట్టి ఇంటికి పొద్దునాటి వస్తా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇంట్లో. సరే మనోజ్ మన ఇప్పుడున్న ఎంపీ ఉన్నాడు కదా సంతోష్ బాబు, ఈ సంతోష్ బాబు కూడా నాకు ఫోన్ చేసి పెద్దనాన్న బయలుదేరుతున్నాడు అని చెప్పేసి బాబా ఫస్ట్ నేను డిప్యూటీ మేయర్ చేసినది. ఆ స్టూడెంట్ లీడర్ నేనే ఆ పిల్లగాని తయారు చేసింది, పట్టుకొచ్చింది నేనే పార్టీలోకి, నేనే పోషించిన స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా, నేనే డిగ్రీ చేయించి ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్ లీడరు బాబా ఫస్ట్ వీళ్ళు బయలుదేరి ఎర్రగడ్డ బ్రిడ్జి వరకు కూడా వచ్చారు. ఈ ఎర్రగడ్డ బ్రిడ్జి వరకు వచ్చిన తర్వాత సుదర్శన్ రావు అని హైదరాబాద్ నుంచి ఉంటుండే. కుకట్పల్లి ఈ సుదర్శన్ రావుకు నాకు ఒకటే ఊరు కావచ్చు కుకట్పల్లి కాబట్టి సరిగా అండర్స్టాండింగ్ లేకుంటుండే, ఇద్దరి మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు ఉంటుండే. ఈ సుదర్శన్ రావు ఏం చెప్పిండో ఏమో తెలియదు కానీ కేసీఆర్ గారు భరత్ నగర్ బ్రిడ్జి కాడికి వచ్చిన తర్వాత తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాడు. నీకోసం ఒక 2 ఉంగరాలు కూడా తీసుకున్నాం అవన్నీ చెప్పిండు పాపం సంతోష్ తెప్పించిన అన్న అవి అని చెప్పి. ఆ సంతోష్ చెప్పిన తర్వాత నేనేం చేసినా సరే నేను అంత అవమానంగా ఫీల్ కాకపోతుంటే మా యొక్క సుమిత్ర నగర్ ఏదైతే ఉన్నదో ఆడ అమ్మవారి గుడి ఫేమస్ కనకదుర్గ అమ్మవారి, మా బస్తు వాళ్ళు అందరూ చెప్పిన కేసీఆర్ వస్తున్నాను, ఒక 300 మంది ఎదురు చూసుకుని కూర్చున్నాం. నేను పార్టీ వ్యవస్థాపక సభ్యుని, స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ని, నా పెళ్లికి రాకపోతే అది ఎంత అవమానం, అది మధ్యలో వచ్చి వెళ్ళిపోతే నేను ఎంత అట్ట అయిపోతాను నేను. సో కొంచెం అట్టయినా నేను అట్టయి పార్టీకి దూరంగా ఉన్నా కానీ వస్తున్నా పోతున్నా పార్టీ యాక్టివ్ చేస్తున్నా కానీ ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఆయన కొంచెం చెప్పుడు మాటలు ఇనే అలవాటు ఉంది కేసీఆర్ గారికి. ఒక వ్యక్తి ఒక 3-4 సార్లు చెప్తే నమ్మేస్తాడు ఆయన, నేను దగ్గర చూసిన కాబట్టి.
సో ఆ పర్సనాలిటీ నమ్మకూడదు. ఆ పర్సనాలిటీలో నరేష్ ఎక్కడి నుంచి వచ్చిన నిజానికి కూడా సుదర్శన్ రావు కంటే ముందు వచ్చిన నేను పార్టీకి. నాతో పాటు వి ప్రకాష్ పార్టీలో చర్చల్లో, ఇన్నయ్య గారు కూడా లాస్ట్ 1 month ముందే ఇన్వాల్వ్ అయ్యాడు టీఆర్ఎస్ పెట్టకముందు. సో ఆయన సుదర్శన్ రావు వాళ్ళ రామచంద్రరావు ఉండే అప్పుడు పెద్ద మనిషి, చనిపోయిన ఎక్స్ మినిస్టరు. ఈ రామచంద్రరావు మేము వీళ్ళందరూ కలిసి దీర్ఘాలోచన చేసిన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ముందుకు పోయింది. సో అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి, నేను చాలా అప్సెట్ అయినా. సరే 2007 అది అయిపోయింది. 2009 సరే పార్టీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్న 7 తర్వాత నా మ్యారేజ్ అయినాక నేను చేయను సార్, నేను స్టూడెంట్ వింగ్ నాకు వద్దు, నేను రిజైన్ చేసేసిన. అప్పటికి పార్టీ రాష్ట్ర కార్యదర్శికి ఇచ్చారు నాకు పోస్ట్. సో పార్టీ వికారాబాద్ కాన్సెన్స్కి నాకు ఇన్ఛార్జ్గా పంపింది. సీరియస్గా కాన్సెన్స్లో తెలంగాణ మూమెంట్, ఎందుకంటే మీకు తెలుసు రంగారెడ్డి జిల్లాలో చాలా తక్కువ ఉంటుండే. సో అప్పుడు ఆ చంద్రశేఖర్ అంటే ఆయన ఎమ్మెల్యే ఉండే. ఆ మూమెంట్ ఆ విధంగా అక్కడ కూడా నేను ఎక్కడ పంపిస్తే అక్కడ పార్టీ కోసం పనిచేశాను. కానీ 2009లో ఏదైతే కేసీఆర్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో అది నాకు నచ్చలే. సరే ఇన్ని అవమానాలు నేను ఫేస్ చేసినా, ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చినా కానీ ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలే, ఎప్పుడు కూడా ఏం మాట మాట్లాడలే, ఎలాంటి లూస్తాను ఇప్పుడు వెళ్ళిపోయే రోజు కూడా చేయలే నేను. బట్ ఐ స్ట్రాంగ్లీ నాకు నచ్చక నేను ఇది పుట్టింది తెలంగాణకు వ్యతిరేకం, మనం పుట్టిందే టీడీపీకి వ్యతిరేకం. నువ్వు టీడీపీతో కలుస్తా, మీకు తెలుసో లేదో విద్యార్థి దశలో కూడా మీరు టీడీపీతో కొట్లాడి. అవును, సో కరెక్ట్, ఏపీలో ఉన్నప్పుడు కూడా అదే లొల్లి. సో ఆ టీడీపీకి వ్యతిరేకంగా నాకు నచ్చక, ఎందుకంటే మనకు పూర్తి తెలంగాణ తొక్కివేసిన వ్యక్తి వాళ్ళు, తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు 16 జీవో పేరుకేసారు కానీ ఎన్టీఆర్ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిండా? చేయలేదే. సో ఇవన్నీ కూడా ఎంత కోపం ఉండే చంద్రబాబు నాయుడు మీకు? సో అంటే తెలంగాణ పట్ల వారి నిర్లక్ష్యత చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి మళ్ళా అరే కరెంటు బిల్ల కోసం ఎంతో ఘోరంగా గాలి చంపిరండి. కరెంటు బావుల మీద ఆధారపడ్డ తెలంగాణ కాదా? సో బషీర్బాగ్ చౌరస్తాలో నువ్వు కాలి చంపలేదా? సో దీన్ని బట్టి ఆయనకి మన మీద ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రాంతం మీద అనేది మనకు అర్థం కాలేదా? తెలంగాణ జిల్లాలలో నీకంటే ఆంధ్రాలో అంటే నీకు పారే నదులు ఎవరికి వాడు కాళ్ళతోటి మళ్ళీ ఇస్తే వాళ్ళ పొలాలకు నిలిపోయినాయి. కానీ ఇక్కడ నువ్వు బోర్లు గుద్దాలి, బోర్లు వేసుకోవాలి, లక్షలు ఖర్చు పెట్టాలి, మళ్ళీ అవి ఎప్పుడు వస్తుందో కరెంటు తెలియదు. ఆ కరెంటు కూడా 3-4 గంటలు, దానికి మళ్ళీ నువ్వు కరెంటు బిల్లు కట్టమంటే రైతులు తిరగబడితే కాల్చి చంపుతావు నువ్వు. సో ఇలాంటి క్రమంలో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వీర్యం చేసినావు. ఇలాంటి క్రమంలో నువ్వు ఆయనతో అలయన్స్లో పోతే నీకు ఉద్యమం ఏమైపోవాలి? కాబట్టి ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా నువ్వు పార్టీ ఇది వ్యతిరేకం అని చెప్పేసి నేను రిజైన్ చేసిన. నేను ఏదైతే చెప్పినో అన్నట్టే వారు ఆ రోజు సింగిల్ డిజిట్ పరిమితమయ్యారు. ఈయన మూలాన చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో రాకుండా అయిపోయాడు. ప్రజల తీర్పు కూడా వ్యతిరేకంగానే వచ్చింది. ఎందుకంటే మనం యూనివర్సిటీలలో చదువుకున్నాం కాబట్టి మనకు వాళ్ళకేమో రాజకీయ ఈక్వేషన్స్ ఉంటాయి. సో మనకేమో వాళ్ళకు అన్ని కనిపించని అన్ని లాభాలు చూస్తుంటారు వాళ్ళు ఎందుకంటే బికాస్ ఆఫ్ దే ఆర్ పొలిటీషియన్స్. మనం స్టూడెంట్ లీడర్సే, మనకు ఎంతసేపు యుద్ధం టార్గెట్ తప్ప ఇవన్నీ మనకు తెలియదు కదా పాప. సో వారికి ఉన్న ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అంటే బయటకు వచ్చారు. సరే, అంటే ఇంకో క్వశ్చన్ అడిగే ముందు మీరు కాలేజీలు వీటి వ్యవస్థాపన ఇటువైపు ఎందుకు ఉందా చూసారు? ఇప్పుడు 2004-05లో నేను 5లో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశాను, వివేకానంద డిగ్రీ కాలేజ్. సో నాకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఈ స్టూడెంట్ వింగ్ లీడర్షిప్ చేస్తుంటే ఈ కాలేజ్ ఓనర్లు పరిచయమై, అప్పటికే ఐ వాజ్ 31 years old. 31 సంవత్సరం వచ్చింది. ఎవడైనా పిల్లని ఇవ్వాలన్నా కానీ మనం ఏం చేస్తారో బాబు అని అడగరు కదా. మనం గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని కేసులు ఆ కేసులో చుట్టూ తిరుగుతుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏదో ఒక సొంతం చేసుకుంటే కదా ఎవడైనా పిల్లని ఇచ్చేది. సో అట్లా కొంతమంది కాలేజ్ కరస్పాండెంట్స్ అప్పుడు నా అదృష్టం కొద్దీ కుకట్పల్లిలో హనుమంతరావు గారు అని ఎక్స్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ, చాలా గొప్ప వ్యక్తి. సో నేను టీఆర్ఎస్లో ఉన్నా కానీ వారిని పోయి నేను కలిసిన. వారు ఒక వివేకానంద సేవా సమితి అని రన్ చేస్తారు. మనకి ఇప్పుడు కుకట్పల్లి అక్కడక్కడ ఓడింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ గొప్ప మనిషి, సార్ నేను ఇట్లా కాలేజ్ పెడదాం అనుకుంటున్నా, ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈ బిల్డింగ్ ఖాళీ ఉందంటే వారు జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ నారాయణ చైతన్య యొక్క తాటికి తట్టుకోలేక అది క్లోజ్ చేశారు. సో బిల్డింగ్ ఖాళీగా ఉన్నది, నాకు ఏంటి సార్ అంటే, వారు వివేకానంద పేరు మీద పెడితేనే ఇస్తామయ్యా, లేకపోతే ఏమో నీ పర్సనల్ పేర్లు పెట్టుకుంటాడే. సరే సార్ నేను అదే పెడతానని వాళ్ళు అన్నాడు. ఎందుకంటే పాపం ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్లు, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ల్యాబ్లు వారే ఇచ్చారు. వారు చేసిన సాయం ఓ చిన్న పార్ట్నర్లతో ఇంకొక 2-3 లక్షలు తలా 2-3 లక్షలు పార్ట్నర్స్ చేసుకొని వీ స్టార్టెడ్ దట్ కాలేజ్. నా అదృష్టం కూడా సక్సెస్ అయింది. దాని తర్వాత నేను ఆ కాలేజ్ నుంచి ఒక పిల్లని ఇచ్చి పెళ్లి చేసుకుని. సో అట్లా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు మీ విద్యా సంస్థల్లో? ఇక నా దగ్గర 3,000 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రస్తుతం నా అన్ని 3 కాలేజీలలో కలిపితే. ఓకే. ఈ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొన్ని ఇచ్చి ఇవ్వగా కాలేజీల వ్యవస్థ నడుస్తుందా, ఇబ్బందిగా ఉందా, ఎట్లా ఉంది అసలు? కాలేజీలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో బాగా నడిచినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజీలు ఆల్రెడీ మన చేతుల్లో లేవు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల 300 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉండే మన 300 పైచీలకు ఉండే. తెలంగాణ విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు నడుపుకుంటా, అంటే యూనివర్సిటీల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు నడుపుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ నారాయణ చైతన్య అకాడమీల పేరుతో ఇక్కడికి వచ్చి వాళ్ళు మన ఆటని కొల్లగొట్టేసి వాళ్ళు పెట్టుకుంటూ పోతుంటే, నేను ఈ యొక్క జూనియర్ కాలేజీలంతా అప్పుడు అట్ ద టైమ్ ఐ వాజ్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్. నన్ను అప్రోచ్ అయితే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, నన్ను అప్రోచ్ అయితే నేను ఒక పెద్ద మూమెంట్ తీసిన. మొత్తం ఈ నారాయణ చైతన్య కాలేజీలను బైకాట్ చేసేసి రోజు పిల్లల్ని పంపాలి, బైకాట్ చేయాలి, ఈ తెలంగాణ కాలేజీల ఓనర్లతో ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేసినాం. చేసి ఒక రోజు కేసీఆర్ గారు 2004లో వారు మంత్రిగా ఉన్నారు. సో ఈ మూమెంట్ నడుస్తున్న టైంలో కేసీఆర్ ఏంది ఆ ప్రాబ్లం అంటే, ఇది ఉన్నది సార్, మరి తెలంగాణలో మన వాళ్ళని కాపాడుకోవాలి కదా, మనం ఎట్లా అని చెప్పేస్తే కేసీఆర్ గారు సరే ఏంటి ఆ వివరాలన్నీ పట్టుకురా అని చెప్పిండు. వాళ్ళందరూ పోయి కల్పించి విజయరామరావు వీళ్ళందరూ డిస్కస్ చేసి, విజయరామరావు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యిండు. సార్ దీన్ని మనం అసెంబ్లీలో పెట్టి మాట్లాడాలి, మన తెలంగాణ యువత పోతే ఎట్లా, ఇట్లా డ్యామేజ్ అయిపోతే ఎట్లా బతకాలి అని చెప్పేసి అంటే, అది మీరు అయితే ఏం మాట్లాడుతున్నారా తెలిసి తెలియక. ఈరోజు మా రాము ఈరోజు వాడు అంతా మాట్లాడుతున్నాడు, ఈరోజు అమెరికా పోయి బతుకుతున్నాడు అంటే ఈ విజ్ఞానంలో పోయి చదువు వచ్చిండు 6 రోజులలో. మనకడేమో చదువు చెప్పేటోళ్ళు గట్టుకున్నారా? సో నా కొడుకు ఆడ చదువు వచ్చింది కాబట్టి మన రాము ఆడ చదివి ఆడ పోయి బతుకుదు. మనం వాళ్ళకి వస్తే తెలంగాణకు వస్తే నారాయణ చైతన్య ఆంధ్రలో వచ్చి చదువు చెప్తే బాగుపడేది మనమే కదా. కొన్ని అర్థం చేసుకోలే, అసెంబ్లీలో వద్దేమో తీసేసే క్వశ్చన్ అడగమాకు అని చెప్పిస్తే నేను షాక్ తిన్నా. షాక్, అరే ఇదేంద్ర పోయి ఇట్లా అన్నాడు, ఏంది పరిస్థితి. దాని తర్వాత దాని వెనక ఏం జరిగినాయి మీ ఇలాంటి వాళ్ళకి నేను చెప్పను, నోటితోటి కాదు. సో అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఈ క్యాండిడేట్ ఏంది వ్యవస్థను ఇట్లా డ్యామేజ్ చేసిండు, రేపు ఎంతవరకు ఇది కరెక్ట్ అని కుమిలిపోయినా. నేను చాలా బాధపడ్డాను. అది 2004లో. అయితే ఇప్పుడు 14లో తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది మీకు తెలుసు, పల్లా రాజేశ్వరరెడ్డికి, మల్లారెడ్డికి యూనివర్సిటీస్ ఇవన్నీ అడ్డగోలుగా యూనివర్సిటీలు ఇచ్చారు, ప్రైవేట్ యూనివర్సిటీలు. మీరు నమ్మతారో నమ్మరో 2 విషయాలు మీకు స్పష్టంగా నేను చెప్తున్నాను. చరిత్రలో పేరుగన్న ఇంత పెద్ద 100 ఏళ్ళు దాటిన విశ్వవిద్యాలయం ఉస్మాన్ యూనివర్సిటీ, వరల్డ్ యూనివర్సిటీలలో అదొకటి. పురాతన యూనివర్సిటీలలో ఒక న్యాకు అవన్నీ సర్టిఫికేషన్ ఉండి, ఒక దక్షిణ భారతదేశంలోనే ఒకప్పుడు ఒక పెద్ద విశ్వవిద్యాలయం. ఇంత పెద్ద ఉస్మాన్ యూనివర్సిటీలో లా, ఎంఏ ఆర్ట్స్, ఎంఏ సోషల్ స్టడీసు, ఎంఎస్సి, అదేవిధంగా ఇంజనీరింగ్ అన్ని సీట్లు కలిపితే 5,000 అంటే అన్నీ కలిపితే యూనివర్సిటీలో ఎంతమంది ఉంటారు అంటే 5,000 సీట్లు ఉన్నాయి అన్ని రకాల డిపార్ట్మెంట్ కలిపితే. మరి జస్ట్ నువ్వు ఒక గీతకి రాసి ఇచ్చిన ఒక పేపర్లో మల్లారెడ్డికి ఈ దీనికి ఇంతవరకు అసలు యూజీసీ రికగ్నేషన్ రాలే. మరి మల్లారెడ్డి అంటే 20,000 అడ్మిషన్ ఎట్లా చేస్తుండే యూనివర్సిటీలో? 20,000 పర్ ఇయర్. ఇంకెక్కువ ఈ సంవత్సరం ఎక్కువ డిగ్రీ కూడా చేసేసిండు. మరి వాడికి ఏమి పైన చెకింగ్ అథారిటీ లేదా? ఏం అడ్డగోలుగా నింపుడైంది, ఆడికెళ్ళి నింపుతున్నాడు. ఈ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు ఏదైతే జేఎన్టీ కింద ఉన్న కాలేజీల కోసం సీటు కోసం వచ్చిన వాళ్ళకు దీంట్లో లేవు పోయి దాంట్లో యూనివర్సిటీలో మంచి చదవచ్చు క్యాంపస్. ఈ తల్లిదండ్రులకు తెలియక పిల్లల్ని దాంట్లో జాయిన్ చేశారు. ఫస్ట్ ఏం చెప్పారు, వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలలో జాయిన్ చేసి స్కాలర్షిప్ రావాలి. కానీ దుర్మార్గం ఏం తెలుసా, కేసీఆర్ మొన్న ఎలక్షన్లో పల్లా రాజేశ్వరరెడ్డికి, అదేవిధంగా అనురాగ్ అయితే యూనివర్సిటీ పల్లారెడ్డిలో ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలకు, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు కొంత కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేసారు. 100 రిజర్వేషన్ లేవు కదా అక్కడ, లేవు, అయినా 100 కోట్ల స్కాలర్షిప్ ఇచ్చేసారు. వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారు, వాళ్ళు స్కాలర్షిప్ తెచ్చుకోరు. వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పుడు కూడా ఈరోజు ఉపయోగపడేటట్లేదు పిల్లలకి. ఈరోజు దేశం మొత్తంలో ఏదైతే యూజీసీ రికగ్నేషన్ లేదో ఈ సర్టిఫికేట్ ఈరోజు ఆన్లైన్లో కనిపిస్తుంది. ఎంత పెద్ద కుట్ర అంటే, ఒక 6 నెలల క్రితము 6-8 నెలల క్రితము అమెరికాలో ఒక 500 మంది విద్యార్థులు రిటర్న్ పంపారు. వీళ్ళు అమెరికా పోతే సరైన పత్రాలు లేనందుకు రిటర్న్ పంపిరండి. ఎందుకు లేవండి సరైన పత్రాలు? నీకు సరైన పాస్పోర్ట్ ఉంటేనే, ఆధార్ కార్డు ఉంటే నీకు పాస్పోర్ట్ వస్తుంది, పాస్పోర్ట్ కరెక్ట్గా ఉంటేనే వీసా వస్తుంది. సో పాస్పోర్టు, వీసా ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా నువ్వు అమెరికా ఫ్లైట్ ఎక్కేది. లేని అయితే డూప్లికేట్ అయితే నువ్వు అసలు ఎలా చేయరు, అంతవరకు పోరు కదా, ఇక్కడనే ఆపుతారు కదా, ఎయిర్పోర్ట్ బయటనే ఆపుతారు కదా చెకింగ్. కానీ నువ్వు ఎక్కి ఫ్లైట్ పోయిన తర్వాత నిన్ను వాడ కూర్చోబెడితే ఒక రూమ్లో బంధించి ఒక రోజు మొత్తం 24 గంటలు కూర్చోబెట్టి తర్వాత రిటర్న్ పంపించారు. మళ్ళీ సార్ వస్తే జైలు వేస్తామని. సరైన పత్రాలంటే
ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుకున్న పిల్లలై యూజీసీలో కొడితే, ఇప్పుడు యూజీసీలో ఉస్మాన్ ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇండియా అని కొడితే కన్సర్న్ యూనివర్సిటీస్ దాని కింద ఉన్న యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. దాంట్లోకి పోయి ఉస్మాన్ యూనివర్సిటీలో కొడితే ఏ కాలేజీలు ఉన్నాయి, ఈ పిల్లగాడు ఏ కాలేజీలో చదివినా కొడితే నా కాలేజీలో చదివిన పిల్లగాడు ఏ ఇయర్లో చదివిన అన్నీ ఆన్లైన్లో కనిపిస్తాయి. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు యూజీసీ రికగ్నేషన్ లేదు కాబట్టి ఈ సర్టిఫికేట్ కనిపించలే. సో ఫేక్ డాక్యుమెంట్స్ తోటి వీళ్ళు అమెరికాకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిరా అని. ఫేక్ అంటే ఏం ఫేకు అంటే ఈయన చదువుకున్న చదువు ఈరోజు అది పనికి రాలేదు. మరి ఇట్లా ఇంతమంది భవిష్యత్తు మరి నేను అదే చెప్తున్నాను, చాలా నుంచి మొత్తుకుంటున్నాం మేము. ఇది ఏంద్రా బాబు యూజీసీ రికగ్నేషన్, ఈ రాష్ట్రంలో ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీకి ఈరోజు రికగ్నేషన్ లేదు. ఒక 4 ఏళ్ల క్రితము మన దగ్గర గీతం యూనివర్సిటీ అని ఉన్నది, ఏది డీమ్డ్ యూనివర్సిటీ. యాక్చువల్గా అది పర్మిటెడ్ ఇన్ వైజాగ్. సో వాళ్ళకి ఇక్కడ బ్రాంచ్ పెట్టుకునేది లేదు, ఇక్కడ మనం సపరేట్గా వాళ్ళు తీసుకోవాలి. సో ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేసింది, బీబీఏ డిగ్రీ చదివింది. బీబీఏ డిగ్రీ చదివి ఎంబీఏకి ఉస్మాన్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ పోయింది ర్యాంక్ కొట్టి. సో కౌన్సిలింగ్లో మన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇట్స్ అ క్లియర్ ఎవిడెన్స్ నేను చెప్పేది తీసి పక్కకు పడేసారు. నీ డిగ్రీ రికగ్నేషన్ కాదమ్మా, దీనికి గుర్తింపు లేదు, నీకు ఎంబీఏలో అడ్మిషన్ ఇవ్వమని పక్కకు పడేసారు. కౌన్సిలింగ్లోకి వెళ్ళి బయటకు దొబ్బిరు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటాను అని ఏడ్చుకుంటే స్టేట్ కౌన్సిల్ అప్రోచ్ అయింది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణని అప్రోచ్ అయింది. సో మన యొక్క లింబాద్రి సార్ వీళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, పాపిరెడ్డి గారు వీళ్ళందరూ దాని మీద చూసి ఇది పనికిరాదు, ఇది రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ కాదు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వలేదు. అమ్మాయి కోర్టుకు పోయినా కానీ ఏం చేయలేకపోయింది, కోర్టులో కూడా ఏం చేయలేకపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పర్మిషన్తో నువ్వు వీడియో పెడితే అలాంటి జరిగినప్పుడు రేపు నువ్వు కేసీఆర్ ఒక మంత్రిమండలి ఒక నిర్ణయం చేసి యూనివర్సిటీ ఇచ్చితే గవర్నర్ సంతకం పెడితే కాదు కదా, యూజీసీ వాడు కావాలి కదా, వాడి యొక్క పెత్తనం నీ మీద ఉండాలి, వాడి మానిటరింగ్ ఉండాలి. మరి నీకు ఎందుకు యూజీసీ రికగ్నేషన్, జస్ట్ దే ఆర్ అప్లైడ్. వాళ్ళు యూజీసీకి అప్లికేషన్ పెట్టుకోరు, బట్ ఇంతవరకు ఒక్కడు కూడా ఇక్కడ యూజీసీ రికగ్నేషన్ పొందలేదు. వాళ్ళకు నువ్వు స్కాలర్షిప్ ఎట్లా ఇస్తావు? నీ డిగ్రీ కాలేజీలో స్కాలర్షిప్లు అని మేము మొత్తుకుంటుంటే మాకు ఇవ్వలే, కానీ నీ మల్లారెడ్డికి నీ రాజేష్ రెడ్డికి అడ్డగోలుగా నింపి వాళ్ళకి స్కాలర్షిప్లు 100 కోట్ల రూపాయలు వేసుకున్నారు ఈరోజు. అది ఎంత పెద్ద స్కామ్, అది ఎవరికి తెలియదు, అది ఎంత దుర్మార్గం. 20,000 స్టూడెంట్లకి స్కాలర్షిప్ అంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా పనికొస్తలేవు ఈరోజు. మరి దీని మీద ఏమన్నా చేయాలి నరేష్ గారు? మరి అది నేను ఏబీపీకి అందరికి చెప్పిన, నేను స్టూడెంట్ వింగ్లో చాలా స్టూడెంట్స్ భవిష్యత్తు. సరే, ఈ మధ్యన ఇంకొక మోసం ఏం చేశారు వీళ్ళందరూ కలిపి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ఒక లాబీ పనిచేసి, నేను మాట్లాడుతుంది బీజేపీ లీడర్గా, కానీ ఒక బిల్లు పాస్ చేయించారు పార్లమెంట్లో. వాళ్ళు ఎక్కడైనా బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ కాలేజీలు అయితే ఇస్తుందో వాళ్ళ పేరు మీద ఎక్కడైతే అక్కడ ఆఫ్ క్యాంపస్లు పెట్టవచ్చు. నిజానికి మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించాలి కదా, ఇక ఓకే చేసి పంపించాడు కేసీఆర్. ఎందుకు? ది గ్రేట్ పల్లారెడ్డి రాజేశ్వర రెడ్డి మాటిని. మరి నిజానికి నాయక వివేకానంద డిగ్రీ కాలేజో ఇంకో XYZ డిగ్రీ కాలేజ్ పక్కకు ఏ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచో లేకపోతే ఇంకో మల్లారెడ్డి, ఇప్పుడు ఆల్రెడీ మల్లారెడ్డి బ్రాంచ్ పెట్టిండు ఎడా ఈ బాలనగర్ ఫ్లైఓవర్ పక్కకు. అక్కడికి పోతే మేము కొంతమంది పిల్లలు పంపించి మేము మా వాళ్ళు పోతే మల్లారెడ్డి అంటూ అక్కడ ఎంప్లాయీస్ ఏం మాట్లాడుతున్నారు అంటే ఫీజు 70,000, పాస్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. ఎంతమంది జాబ్ ఇచ్చావు? ఎట్లా పాస్ అవుతావు నువ్వు? పాస్ గ్యారంటీ అంటే ఎట్లా చెప్పగలుగుతావు? అంటే ఈ విధంగా అంటే దీన్ని ఒక బిజినెస్గా చేసేది, దానికి ఎడ్యుకేషన్ లేదు, పాడు లేదు. సో రేపు ఈ వ్యవస్థ వెళ్ళిపోవాలి వీళ్ళందరూ. సో రేపు విజ్ఞాన్ జ్యోతి కావచ్చు, CBI తోడు కావచ్చు, ఇంకోటి ఈ డిగ్రీ కాలేజ్ పక్కకు ఇంకో బిల్డింగ్ తీసుకొని వాళ్ళు ప్రైవేట్ బిల్డింగ్లో కూడా పెట్టవచ్చు అని మేము ఎట్లా పెట్టాలి అటు సేమ్ ఇచ్చేసి పెడితే మా డిగ్రీ కాలేజీల పరిస్థితి ఏం కావాలి? ఇలా ఆల్రెడీ ఇంటర్మీడియట్ వ్యవస్థ పోగొట్టినావు, ఇప్పుడు ఇది పరిస్థితి. దీని మీద కోర్టుల కేసులు పడ్డాయి, రేపు మేము కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం కేసులలో. కేవీకే దీని మీద డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం, విద్యార్థుల భవిష్యత్తు గురించి. చాలా అమెరికా నుంచి వెనక్కి వచ్చారంటే మరి ఈ పేపర్లలో కూడా రాకుండా మేనేజ్ చేసారు, వాస్తవాలు బయట రాకుండా. నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంతమందికి ఇచ్చా ఆ ఛానల్ వాళ్ళకు, వాళ్ళు మేము టెలికాస్ట్ చేస్తాను చేయలేదు. మనం చేద్దాం నరేష్ గారు దాన్ని ఇంక పెద్ద ఎత్తున. అయితే మీరు ఇంతకుముందు రాజకీయాల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో అవకాశం రాలేదు, అట్లనే ఉండిపోయినారు. భారతీయ జనతా 2009లో టీడీపీకి పెట్టుకున్నా రిజైన్ చేసిన, బయటకు వచ్చింది. ఎందుకు బీజేపీలోకి వచ్చానంటే నేను ఏబీపీ అని చెప్పి బీజేపీలోకి రావడం అట్లా మూర్ఖంగా రాలే. ఆ టైంలో తెలంగాణ కోసం ఫస్ట్ కంచి కొట్లాడుతుంది బీజేపీ. 96లోనే ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసింది. సో ఆ టైంలోనే మాకు 4 ఎంపీలు వచ్చినాయి, ఇక్కడ 2 అక్కడ 2. సో కాబట్టి తెలంగాణతో ఏబీపీ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుంది. తెలంగాణ విషయంలో రాజులేని పోరాటం చేసి ఎలాంటి కల్మషం లేకుండా పోరాటం చేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ టైంలో 2014 2009లో స్వతంత్రంగా మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ అన్ని స్థానాలు పోటీ చేసింది. సో తెలంగాణ తీర్మానానికి ఆ రోజు కూడా కట్టుబడి ఉన్నది.
కాబట్టి ఇదే తెలంగాణకు కరెక్ట్ పార్టీ అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. కానీ ఆ పార్టీలో కూడా మీరు అనుకున్న అవకాశాలు కానీ గుర్తింపు కానీ దక్కిందా ఆమెకి? దక్కిందా అంటే దక్కలేదని చెప్పాలి మొహమాటం లేకుండా. ఎందుకంటే 2009లో మా దగ్గర కుక్కట్పల్లి నుంచి కాంతారావు పోటీ చేసి నాకు శేలింగం పెళ్లి కిందకి వస్తుంది, భీమరావు అని రాష్ట్ర కార్యదర్శి ఫోన్ చేసి సరే పెద్ద ఆయన కదా అవకాశం ఇచ్చారు, సరే నేను కాదనలేను, పార్టీలో వచ్చింది కాబట్టి నేను టికెట్ అడగడం కూడా సమంజసం కాదు, అడిగినాను పెద్ద మనిషికి ఇచ్చే ప్రిన్సిపల్తో పనిచేశాను. కానీ 2014లో చాలా సీరియస్గా నేను అంటే 9 నుంచి 14 నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, నా సంబంధించిన నా జాతి ఏదైతే ఉందో నా కులం 70,000 80,000 ఓటు పైచిలకు షేర్లింగం పిల్లలు, నా కులం వెనుకబడ్డ కులం. సో ఇంత ఓటు బ్యాంక్ ఉన్నది, నాకు పెద్ద కాన్సెన్స్ ఇది. దక్షిణ భారతదేశంలో ఈరోజు పెద్ద కాన్సెన్స్ 7.5 లక్షల ఓట్లు దాటినాయి ఇప్పుడు పార్లమెంట్. సో నాకంటే ఒక ఈ బీజేపీకి కరెక్ట్ క్యాండిడేట్ని నేను అని అనుకున్నా. కానీ నా దురదృష్టం కొద్దీ మళ్ళీ మన వాళ్ళు అదే తప్పు చేశారు. 2014లో టీడీపీతో ఇక్కడ అలయన్స్లోకి పోయారు. తెలంగాణలో టీడీపీతో అలయన్స్లో పోవడం అనేది చాలా మూర్ఖపు పని. బట్ ఆ రోజు కిషన్ రెడ్డి గారు వ్యతిరేకించారు, వారు చాలా సీరియస్గా వ్యతిరేకించారు కిషన్ రెడ్డి గారు. మనం తెలంగాణ అంటున్నతో పదంగా టీడీపీతో వద్దని చెప్పి. కానీ ఆ రోజు మోడీ ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆర్గనైజ్ చేసినారు. సో 2014లో మోడీ గాలి మీద అలయన్స్లో అటు టీడీపీ ఇటు బీజేపీ వాళ్ళు అంతా గెలిచారు. మీకు తెలుసు హైదరాబాద్ మొత్తం రూరల్లో కేసీఆర్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో ఎట్టయితే గెలిచిండో అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ గెలిచింది, రూరల్ మొత్తము టీఆర్ఎస్ వచ్చింది. కాబట్టి ఆ యాంగిల్లో ఆ రోజు నిజంగా నాకు టికెట్ వచ్చి ఉంటే నేను గెలిచేవాడిని. స్వతంత్రంగా పోటీ చేసిన బీజేపీ ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలిచేవాడిని. ఎందుకంటే మోడీని చూసేసారు, రాష్ట్రం కొత్తగా ఉంది, ఎవరి క్యాడర్ ఏందో అర్థం కాని పరిస్థితి, ఓన్లీ మోడీని చూసేసారు. తర్వాత ఈరోజు కూడా మోడీ అయిపోయిన తర్వాత కేసీఆర్ని చూసేసారు. దాంట్లో 2018 ఇది కాదనలేని నిజం. 2023లో ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ గెలిచిందంటే టీఆర్ఎస్ కమ్మ బీఆర్ఎస్ అయిపోయింది. వీళ్ళని కనుక మనం ఓటు వేయకపోతే మళ్ళీ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తుందో బీజేపీ వస్తుందని పూర్తి ప్రజల్లో నమ్మకం రాలే. ఈ మళ్ళీ వీళ్ళతో తలకాయ నొప్పులు, మళ్ళీ ఏదైతే ఈ మా యొక్క షేర్లింగంపల్లి కాన్సెన్స్లో ఇవన్నీ కూలగొట్టడాలు, అయ్యప్ప సొసైటీలో మళ్ళీ కూలగొట్టి బెదిరించి సెట్ చేసుకునే వాళ్ళు మీకు తెలుసు కదా. అయ్యప్ప సొసైటీలో ఆంధ్రలో ఓటర్లు లొంగ తీసుకోనికి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ కూలగొట్టి లొంగ తీసుకుందో మనకు తెలుసు. బిడ్డ వీళ్ళంతా బిల్డర్లు వ్యాపారాలు చేసుకుని వీళ్ళతో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మళ్ళీ వీళ్ళే వస్తారనే క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది తప్ప ఇప్పుడు గెలవని చెప్పండి, బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ గాన్ కేస్, అవుట్ పార్టీ, సో పార్టీ ఇస్ గాన్ కేస్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మీరు అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు కదా? ఎస్, మాకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు ఏదైతే మా యొక్క అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కవితను అరెస్ట్ చేస్తున్నాం, వస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారని ఇదంటే ఈ ప్రజలు నిజంగా ఎందుకు అరెస్ట్ చేస్తలేని ఒక క్రమం పట్టడం. సో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందనే క్రమంలో దీంట్లోకి వచ్చి దీన్ని ఎట్లయినా డ్యామేజ్ చేయాలని కొంతమంది నాయకులు, లగడపాటి రాజగోపాల్ అని పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వారు విజయశాంతి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక వ్యతిరేక ధోరణి వినిపించడం, ఓడిపోకపోయి ఉంటే ఈరోజు ఆయన గెలిచి ఉంటే అయిపోతుండే. కానీ వాళ్ళే కాదు, మీ ముఖ్య నాయకులు కూడా సోషల్ మీడియా వాట్సాప్లలో ఇవన్నీ కూడా జరగడం, ఓడిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఎలక్షన్ల ముందు దెబ్బ కొట్టడం. వివేక్ లాంటి వ్యక్తి కూడా ఏదైతే మేనిఫెస్టో కమిటీకి చైర్మన్గా ఉండి వారు కూడా పార్టీ మారడం, ఈ విధంగా దెబ్బ కొట్టడం జరిగింది. ప్రజల్లో కొంచెం ఆత్మస్థైర్యం అంటే కార్యకర్త క్యాడర్లో కొంచెం డిసప్పాయింట్ చేశారు. బట్ భారతీయ జనతా పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువనే చేసింది. సో ఇంకొకటి ఏదైతే పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నదో, ఈటల రాజేందర్ గారిని ముందు పెట్టి బీసీ నినాదం తీసుకోవడం, దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఏ విధంగా డైల్యూట్ చేయాలి, ఏ విధంగా వారిని కూడా దెబ్బ కొట్టాలి, వారిని కూడా ఒక సీనియర్ నాయకుడు నేను ఇంటర్వ్యూ చూశాను, అంటే చాలా ఆలోచించి బీసీ నినాదం తీసుకొచ్చారు కానీ ప్రజలు అది ఒప్పుకోలేదు అంటారు ఆయన. మీ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అయితే ఒప్పుకోలేదని కాదు, దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా దురదృష్టం. కేసీఆర్ అందుకే బీసీలకు నేను ఒకసారి కేసీఆర్ తోటి ఆర్గ్యుమెంట్ చేసి ఊకోవా నరేష్, 112 కులాలు 112 రకాలు ఓటుకి ఇస్తే, యాదవ్కి ఇస్తే గౌడ్కి ఇస్తే, మున్నూరుగా ఇట్లా ఎగతాళిగా మాట. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కేసీఆర్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆ లీడర్ బీసీ నాయకులకు ఇయ్యడు. సో ఇది ఇంకా బీసీ నాయకత్వం ఇంకా ఇంప్రూవ్ కావాలి. నిజానికి కూడా చాలామంది బీసీలో ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఆ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, శ్రీశైలం యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది బీసీ నినాదం అంటున్నా కానీ ఆ యూనిట్ ఇంకా జరగలే. అంటే మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులే సోషల్ మీడియా వేదిక కొట్టుకుంటున్నారు కదా, దానికి ఎట్లా సమాధానం చెప్పుకోగలుగుతారు మీరు? పార్టీ వ్యతిరేకంగా
ఎవరు చేసినా అది మటుకు తప్పే. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఏదన్నా ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి కానీ పార్టీ అంత పెద్ద నిర్ణయం తీసుకొని ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటే నిజంగా కూడా తెలంగాణ ప్రాంతంలో అయిన ముఖ్యమంత్రులు ఎంతవరకు ఎవరైనా బీసీలు అయింది? ఎవరు కాలే కదా. ఎస్సీ ముఖ్యమంత్రి అయినేమో చరిత్రలో, బాపనైనా ముఖ్యమంత్రి అయ్యాడు, మిగతా రెడ్లు వెలమలయ్యారు, కానీ ఇంతవరకు ఏ బీసీ అయ్యాడు? ఏ బీసీ కాలే కదా. మరి అవకాశం వచ్చినప్పుడు 53, 54% ఉన్నాం, 55% ఉన్నాం, రకరకాలుగా మాట్లాడుతారు. వచ్చినప్పుడు అంతా యూనిటీ కావాల్సిన అవసరం ఉన్నది. నిజానికి భారతీయ జనతా పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. ఈ బీసీ అంటున్న నాయకులకు తెలిసి రావాలి. అది మా బీజేపీ నాయకులే కాదు, ఓవరాల్గా ప్రజలకు కూడా తెలిసి రావాలి. బీజేపీ ఏదైతే బీసీ ఆత్మాభిమానం అని చెప్పిందో దాని ఆత్మాభిమానం నిలుపుకోకపోతే ఎట్లా? ఒక యూనిటీ కాలేకపోతే ఎట్లా? ఇంకా ఇన్ని వర్గాలు ఇవన్నీ ఉంటాయి. రేపు ఇట్లనే ఉంటుంది. రేపు మళ్ళోసారి చరిత్రలో ఎస్సీలు ముఖ్యమంత్రి అవుతారు కానీ ఈరోజు బీసీలు కాలే. ఇదంతా ఎందుకని కాంగ్రెస్ పార్టీలో ఓ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఎస్సీ సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. బీసీలు ఏడున్నది? ఇంకా పెరిగిపోతుంది సంఖ్య వాళ్ళది. సో నువ్వు 58% ఉన్నాం, మేము 60% ఉన్నాం అని 60%కి చేరుకున్నాం అని చెప్పిన దాంట్లో అర్థమేమున్నది? మేల్కొంటారా లేదా అసలు? ఇది అంటే నేనేమంటున్నాను, ఒక వ్యక్తిని నేను అనడం అని కాదు కానీ ఈ నాయకత్వంలో కూడా సిన్సియారిటీ కావాలి. ఈ బీసీ సంఘాల నాయకత్వాలలో కూడా ఈ సిన్సియారిటీ కావాలి. ప్రజల్ని పెద్ద ఎత్తున అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కోసం అయితే ఏ విధంగా ఫైట్ చేసినామో ఈ బీసీ నినాదం కోసం, బీసీ ఆత్మగౌరవం కోసం కూడా పార్టీలకు అతీతంగా, ఒక బీజేపీలో బీసీలు ఎత్తుకోవడం కాదు, పార్టీలకు అతీతంగా బీసీల యూనిటీ వచ్చిన రోజు డెఫినెట్గా ఈరోజు ఏ వాస్తవానికి ఆ అవేర్నెస్ వచ్చింది, యూనిటీ ఉంది, కానీ ఓటు రూపంలో మారలేదు. అది మాటలు చెప్తే కాదు కదా, ఓటు వేయాల్సిందే కదా. ఓటు రూపంలో మారినప్పుడు మాత్రమే మనకి లక్ష్యం ఎవరి పార్టీ వాడుకున్నప్పుడు ఆడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు రెడ్డి ఆయన అసెంబ్లీలో నిలబెట్టరు, ఆయన మన ఆ బీసీ లీడర్ ఏమో ఆ పలానా పార్టీలో ఉన్నాడు, XYZ పార్టీలో, కాబట్టి నా పార్టీ రెడ్డి ఆయనకి ఇచ్చిందని ఆయన రెడ్డి ఆయనకే గుద్దింది. కానీ అరే నా బీసీ పలాని బీజేపీ వాళ్ళు ఇచ్చారు, మరి దానికి వేద్దామని రాలే. ఇది జరిగింది. ఇప్పటికైనా సర్దుకుంటుందా అంతర్గత సమస్యలన్నీ? సర్దుకోవాలని అనుకుంటున్నాము. కొత్త కూడా సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ అని రాజస్థాన్ నుంచి వచ్చారు. సో ఇక్కడ సర్దుకోకపోతే కష్టమే. ఎందుకంటే నిజానికి కూడా అంత పెద్ద ఇష్యూస్ ఏం కాదు. భారతీయ జనతా పార్టీలో ఇదే ఇంటి పార్టీ కాదు, ఎవడు పర్మనెంట్ అధ్యక్షుడు ఉన్నాడు. ఎంత పెద్ద వ్యక్తి అయినా 3 ఏళ్ళు ఉండాల్సిందే. రెండోసారి కంటిన్యూ అయితే అది మళ్ళీ 3 ఏళ్ళకి ఆర్డర్ రావాల్సిందే. కానీ ఇది కొన్ని కారణాల వల్ల ఎక్స్టెన్షన్ అవ్వడం, నాకేదో ఆ టైంకి అన్యాయం అయిందని చెప్పడం, ఆ మార్పు జరగడమే మొత్తం భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణం ఉన్నట్టుగా ప్రాజెక్ట్ జరుగుతుంది కదా. లేదు, అబ్సల్యూట్ రాంగ్ అండి, అది తప్పు. ఎందుకు మరి ఆయనని నేనంటే ఈరోజు ఆ రోజు మార్పు జరిగిన తర్వాత ఆ క్యాండిడేట్ మరి ఏకంగా బండి సంజయ్ గారు కులంకులో మాట్లాడదాం. ఇప్పుడు నిజంగా 2022లో మార్చిలో అయింది. సో 5 రాష్ట్రాలలో ఎలక్షన్లతోటి కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది నిర్ణయం. సో మార్పు జరిగింది. జరిగిన తర్వాత వారిని అన్యాయం చేయలేదు పార్టీ. ఏకంగా పార్టీ జనరల్ సెక్రటరీ చేసింది కదా, చాలా పెద్ద పోస్ట్ కదా. రాష్ట్ర అధ్యక్షుడు కంటే నేషనల్ జనరల్ సెక్రటరీ చాలా పెద్ద పోస్టు. వారు నేను సమకాలీన విధంగా కలిసి అధికార పదవిలో ఏక టైంలో చేశాం. మరి నేను మటుకు ఇక డిమోట్ అయిపోయి రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి ఉన్నాను కదా. అది మీ పార్టీ అవకాశం మంచిగా ఇచ్చిందంటారు? చాలా బ్రహ్మాండమైన అవకాశం. ఒక ఎంపీని చేసింది నేను. ఒకే టర్మ్లో ఎంపీ అయ్యి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి నేషనల్ జనరల్ సెక్రటరీ అవడం అనేది మామూలు విషయమా? పార్టీ ఎంత నీకు ఇంపార్టెన్స్ ఇచ్చింది, అది రాంగ్. అది దాన్ని ఎందుకంటే ఆయన నేను వ్యక్తిగతంగా అనడం అని కాదు, కానీ పార్టీ బీసీలకు ఇచ్చింది, బీసీలకు వ్యవస్థ ఇచ్చింది. ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళని రాంగ్ అని అక్కడే చేసుకుంది, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చింది. సో ఆయన తెలంగాణ ఉద్యమంలో బాగా కీలక పాత్ర పోషించారు. వయసులో సంజయ్ కంటే పెద్దవారే, కానీ మంచి పోస్ట్ ఇచ్చింది. మురళీధర్ రావు అనేట ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ నుంచి మామూలుగా వచ్చి ఒక స్టేట్కి ఇన్ఛార్జ్ చేశారు. మరి ఆయనకు మురళీధర్ రావు ఏ రోజు నాకు ఫీల్ కాలేదే, నాకు అన్యాయం చేసింది అని అనలేదే. వారు కూడా కిషన్ రెడ్డి గారు అనలేదే. కిషన్ రెడ్డి గారు పార్టీ జనరల్ సెక్రటరీ ఓడిపోయాడు, మామూలు కార్యకర్తగా ఉన్నాడు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర మంత్రిగా అయ్యిండు. కానీ ఆయన ఓడిపోయాక కూడా నాకు అన్యాయం చేసింది అని అనలేదు. ఎక్కడ నాకు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఎమ్మటి అడగలేదే. అదే ఇన్ని 10 సీట్లు గెలవాలనేది మీ పార్టీ లక్ష్యం, అది నెరవేరుతుందా? మరి ఎంపీ స్థానాలు ఒక విషయం అండి చైతన్య గారు, చాలా స్పష్టంగా ప్రజలకు క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ విజన్ ఉంది ప్రజలు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను
మనకు మోత్కూరు దగ్గర నాకు మామిడి తోట ఉంది. నేను దేనికి వేసిన ఓటు అని నేను అడిగిన, వేస్తే నేను పలానా పార్టీకి వేసిన అని చెప్పాడు ఆయన. కాంగ్రెస్కి వేసిన నేను అన్నాడు. అరే నువ్వు బీజేపీకి వేయాలి కదా, నువ్వు కాంగ్రెస్కి ఎందుకు వేసినావు నువ్వు అని నేను అడిగిన, ఎందుకంటే నేను బీజేపీ లీడర్ కదా. అది కాదు సార్, ఇప్పుడు ఇది మోడీ ఎలక్షన్ కాదు కదా, మోడీ ఎలక్షన్ అప్పుడు నేను దానికి వేస్తాను, మోడీ ఎలక్షన్ అప్పుడు బీజేపీకి వేస్తాను, ఎవరు ఏమన్నా కానీ బీజేపీకి వేస్తా అని చెప్పాడు. సో ఒక మారుమూల ప్రాంతంలో ఒక చదువురాని వ్యక్తి ఆ స్పష్టత ఇచ్చినప్పుడు రేపు నగరాలలో టౌన్లలో అది బీజేపీ పడకపోతే ఎట్లా? ఈరోజు దేశాన్ని నిర్మించింది మన్మోహన్ సింగ్కి. ఇప్పటికి మన దేశం ఏ విధంగా మారింది ఈరోజు? ఈ దేశం రేపు ప్రపంచం మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఈరోజు చైనా రష్యా వార్, ఉక్రెయిన్తో రష్యా వార్ జరుగుతుంటే ఈరోజు మన చుట్టుపక్కల నైబర్ కంట్రీస్లలో ఈరోజు పెట్రోలియం రేట్లు ఏ విధంగా పెరిగినాయి? 200, 300. శ్రీలంకలో అయితే ఏకంగా దేశం లూటీ చేయబడ్డది, 500, 600 రూపాయలు పెట్రోల్ అంటే. మరి మనకేం పెరగలేదే. సో మనం బాజాప్తగా రష్యా నుంచి దేశాలు, అమెరికా లాంటి దేశాలు రష్యా నుంచి పెట్రోలియం కొనుక్కోవద్దు అంటే కూడా చాలా అదేం నడవదురాబాయి, నా సిస్టమ్ నాదే అని చెప్పేసి ఈరోజు మరి మోడీ గారు అక్కడి నుంచి పెట్రోల్ ఉత్పత్తులన్నీ తెచ్చుకున్నారు కదా, ఇంకా అదే రేట్లకు. మోదీ గారి పేరుతో మేము గెలుస్తామంటారు. రామ మందిరం ఏమైనా పనిచేస్తుందా? డెఫినెట్గా 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న దానికి ఒక రూపకల్పన తీసుకొచ్చి దాన్ని, అయితే అఫ్కోర్స్ అసలు రామ మందిరం సాధించే భారతీయ జనతా పార్టీ కదా. ఆ రోజు అయోధ్య రామ మందిరం ఉద్యమము రథయాత్ర అద్వానీ గారు చేయకపోయి ఉంటే, బీజేపీ ఓన్ చేసుకోకపోయి ఉంటే ఇది ఇంకా ఎన్నేళ్ళు నడుస్తున్నాను చేసింది. దాని తర్వాత మీకు తెలుసు ఆ యాత్రతోటి ఒక ఊపు వచ్చింది. ప్రతి ఒక్క ఊరు నుంచి ఇటుకలు పంపించారు, ఇటుక పిల్లలు, మట్టి అన్నీ పంపించారు, మనకు తెలుసు. సో ఆ తర్వాత కోర్టులో జరిగిన తర్వాత దానికి కోర్టు నిర్ణయం దాన్ని తొందరగా తీసుకొచ్చి, అదేవిధంగా ముస్లింలకు కూడా అన్యాయం కాకుండా ముస్లింలకు కూడా 5 ఎకరాలు అక్కడ ఇప్పించి పక్కకు, అదే దానికి సంబంధించి ఏదైతే పోరాటం చేసిరో వాళ్ళే ఈరోజు రామ మందిరం దానికి సంబంధించి ఇనాగ్రేషన్కి వచ్చారు ఆ మౌలాల వాళ్ళు. సో కాబట్టి అంటే ఎక్కడ మత సామరస్యంతో ఈరోజు అయోధ్య ఇష్యూని పరిష్కరించడం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఒక సపరేట్ కంట్రీగా ఫీల్ అయ్యే ఏదైతే అక్కడ దొంగ లీడర్లు ఉన్నారో, ఈరోజు టెర్రరిస్టులకు మద్దతు చెప్తున్న నాయకత్వం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈరోజు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి, ఈరోజు భారతదేశమే మా దేశం అనాల్సిన పరిస్థితి ఏర్పడి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కనిపిస్తున్నాయి. కానీ మొన్ననే తాజాగా గెలిచిన కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. చూడండి, వాళ్ళు రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే మా కేసీఆర్ గారి ఎంపీకి మోడీ గాలి నడుస్తుంది, మోడీకి వేస్తారని చెప్పలేదు కదా. ఎవరు ఉంటే వాళ్ళు పదవి ఉండలేదు కదా. ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిందే కదా. కాబట్టి మేము 10 గెలుస్తాం, 12 గెలుస్తాం ఈ విధంగా చెప్తున్నాం. నిజంగా ఏం సాధిస్తారు? 2 రాష్ట్రాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుంది? ఈ ఆడికెళ్ళి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. పార్టీ అటు చేసి ఇటు చేసి వాళ్ళు ఇండియా పేరు పెట్టుకురు కూటమి, అది అప్పుడే ఒక్కొక్కరు లుకలు. ఈరోజు నితీష్ కుమార్ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాయి, బీహార్ ఇదంతా ఎటో పోతుందని. మమతా బెనర్జీ నేను అసలు పోతే నా సొంతంగా పోటీ చేస్తారే. ఈ అఖిలేష్ యాదవ్ నన్ను పిలవలేదు మీరు రథయాత్ర కాదు, రాహుల్ యాత్రకు నన్ను పిలవలేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ పెట్టే. మళ్ళీ అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఆయన నా సొంతంగా నేను పోటీ చేస్తానని ఆయన మాట్లాడే. సో ఎక్కడున్నది ఆ యూనిటీ? సో వాళ్ళకున్నది ఎందుకు కమ్యూనిస్టులు మధ్యలో బీఆర్ఎస్ కూడా అడుగుతున్నారు ఓట్లు ఏమని. బీఆర్ఎస్ నిజంగా ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ అటు రాష్ట్రంలో లేరు, ఇటు కేంద్రం లేరు. వాళ్ళు అటుగానోళ్ళు ఇటుగానోళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా చెప్తున్నాను నేను. సో వాళ్ళు బీఆర్ఎస్ అనేది ఎంపీ ఎలక్షన్లు వేస్తే ఆ ఓటు నిరుపయోగం, బురదలో పోసిన పన్నీరు అవుతుంది తప్ప ఆ ఓటు పనికిరాదు. బీఆర్ఎస్కి ఓటు వేస్తే అంతకంటే తెలివితక్కువతనం లేదు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏ రోజు కూడా అంతకుముందు గెలిచి ఏం చేయగలిగారని ఏం చేయలేకపోయారు. కనీసం ఎయిమ్స్ ఏదైతే ఉందో మా కిషన్ రెడ్డి లెటర్ పెట్టిన దాకా వాళ్ళు అడగలేదు. ఈరోజు ఏదైతే ల్యాండ్ సంబంధించి మనం ప్రాజెక్టులు ఇస్తే వాళ్ళు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయారు. ఓఆర్ఆర్ ఏదైతే బయట ఉన్నదో RRR దానికి సంబంధించి కేంద్రం సపోర్ట్ చేస్తే అమౌంట్ కూడా రిలీజ్ చేస్తే వాళ్ళు ఇంతవరకు ల్యాండ్ అది కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి పాస్ చేసాం ఇన్నేళ్ళ నుంచి. అవును, కాంగ్రెస్ పార్టీ హామీలు ఏదైతే ఎలక్షన్లు ఇచ్చారో అవన్నీ కూడా త్వరితగతిన అమలు చేయాలని, ఎలక్షన్లో బెనిఫిట్ పొందాలని చూస్తుంది. ఇప్పుడు కరెంటు, గ్యాస్ కానీ వైట్ రేషన్ కార్డుతో లింక్ పెట్టి ఇచ్చేస్తుంది. అయితే ఇప్పుడు రైతులకు సంబంధించిన రైతు బంధు వేయలేకపోయారు. మరి రైతు బంధు ఇవాళ ఇంత కష్టం ఉన్నది. రేపు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రైతు బంధు వేస్తారైతే గ్యారెంటీ లేదు. వేస్తే ఇప్పుడు కొంతమందికి వేస్తారు, ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి వేసారు, రేపు ఎలక్షన్లు ఇంకా కొంతమందికి వేసి నటిస్తారేమో తప్ప లేదు, బడ్జెట్ లేదు. అందుకే ఫస్ట్ కాంచి కూడా మేము చెప్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ అని ఉంటేనే అది ముందుకు పోతుంది.
రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన పరిస్థితి కేసీఆర్ చేసిండు. అది కాదనలేని నిజం. ఎందుకంటే కాళేశ్వరం అనేది గుదిబండ ప్రాజెక్టులు, మిషన్ భగీరథి ఎంత పెద్ద మోసం అండి. మిషన్ భగీరథి మిషన్ భగీరథి అనేది చాలా పెద్ద మోసమైన ప్రాజెక్టు. ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లో నీళ్ళు రావద్దని మీరు అడగొచ్చున్నాను. కానీ ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి. మళ్ళీ అదే ఊర్లో మిషన్ భగీరథ కింద చేసినట్టు మళ్ళీ మీరు బిల్స్ డ్రా చేయడం ఎంతవరకు సంబంధించిన ఈరోజు పేపర్లలో కూడా చూస్తున్నాను. ఈ మిషన్ భగీరథ గురించి నేను 7-8 ఏళ్ళ నుంచి టీవీలో చాలాసార్లు చెప్తానే ఉన్నా, ఇది ఎంత పెద్ద మోసం అని చెప్పేసి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిజంగా తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఒక ఎదుగుతున్న కొత్త స్టేట్ని దాన్ని ఎంత ఘోరం. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి రా బాబు, ఈ ఈటీలలో ఉన్నది మీరు మీ చిన్న తక్కువ అంటే అరే అందరు నాలుక మీద ముక్కు మీద వేలేసుకున్నారు. ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ లాంటి అరే ఈ ప్రాజెక్టుల పేరు మీద గింత చేయొచ్చా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి అనేటి ఆయన ప్రాజెక్టుల పేరు మీద ఎంత చేసిండు మనకు తెలుసు. పక్కకున్న మహారాష్ట్రకు ఫండింగ్ చేసిండు, ఇంకోటి చేసిండు. సో ఇదేం చేయాలి, ఈ ప్రాజెక్టులలోనే ఉంది వ్యవహారం అంతా. మళ్ళీ ఆ ప్రాజెక్టులు తెలంగాణ కాంట్రాక్ట్ అయితే వానికి ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది. కాబట్టి ఆంధ్ర కాంట్రాక్ట్ కదా, మెగా కృష్ణారెడ్డి కావాలి, గాలే కావాలి. ఒక్క తెలంగాణను బాగా చేసిండు కేసీఆర్. వాస్తవాలు మాట్లాడితే తీసుకొచ్చిండు ఆ ఆఫ్లైన్ ప్రాజెక్టు. అది ఆ గోదావరి నది మీద కడితే ఆన్లైన్ అబ్బా, నువ్వు పక్కన కడితే అది ఆఫ్లైన్ కదా. నీకు దాంట్లో పోయి నీకే మళ్ళీ నీకు కావాలి. ఈ ఇప్పుడు ఈయన ప్రాజెక్ట్ కట్టినాక వచ్చిన వర్షాలన్నీ వరదలు వచ్చి మళ్ళీ ఆ బంగాళాఖాతంలో కలిసి నీళ్ళని పోయి గోదావరి ఏడ స్టోర్ చేసిండు ఈయన. ఏడ యాదగిరిగుట్టకు నీళ్ళు ఇచ్చిండు, ఏడ తుంగతిర్తికి ఇచ్చిండు. 1 కోటి ఎకరాలు. అరే 1 కోటి ఎకరాలు మాగాని చెప్పుకునే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, విచిత్రం అనిపిస్తుంది. అంటే 1 కోటి ఎకరాలు పారుతున్నదే మొత్తం 1 కోటి ఎకరాలు తెలంగాణలో భీముడు. అంటే ఇన్నేళ్ల క్రితం నాగార్జున సాగర్ కింద, ఆ మానేరు కింద, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కింద, నిజాం సాగర్ కింద ఇవన్నీ పారుతున్నాయని లెక్కలోకి రావా? నువ్వు వచ్చి బావుల కింద అన్ని కడతారు కదా 1 కోటి ఎకరాలు. 1 కోటి ఎకరాల కాలేజ్ అమాయక ప్రజలు వీళ్ళంతా. నిజంగా కాంగ్రెస్ ఈ అవినీతిని బయటికి తీసి చర్యలు తీసుకుంటుందని మీరు భావిస్తున్నారా? వాళ్ళు పబ్బం కట్టిన దాకానే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కేంద్ర పార్టీకి ఫండింగ్ చేయాలి ఎలక్షన్స్కి. యువని బాధ అనుకున్నది. వచ్చిన పొద్దున స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి, ఏదైతే ఈ యొక్క ఫార్మసిటీ తెల్లారితాలకే కొనసాగిస్తున్నాం. మెట్రో రైలు విషయంలో కూడా రకరకాలుగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో రైట్ వెనక మూట సంచులు వస్తాకే గొర్రె సంచులు కనిపిస్తాకే రైట్ అట్లా కాదు, దాన్ని ఇట్లా మోడిఫై చేద్దామని చెల్లిలాగా. దాని తర్వాత ఏముండో సేమ్ ఇదే. సో రెండే దాంట్లో ఎలాంటి లేదు. పెనంలోకి వెళ్ళి అదేంది పొయ్యిలో పడ్డట్టు నా పరిస్థితి. రేపు చూస్తారు. చివరిగా మీకు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఉన్నది. సీనియర్ లీడర్షిప్ ఉన్నది, మా దగ్గర మంచి లీడర్షిప్ ఉన్నది. ఈటల రాజేంద్ర గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మురళీధర్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా యువత మంచి నాయకత్వం వస్తుంది. బండి సంజయ్ లాంటి వారు కూడా ఉన్నారు. డెఫినెట్గా అంటే లీడర్షిప్కు కుదవలేదు. ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నాం. ఈరోజు కామారెడ్డి ఎమ్మెల్యే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా పాయల్ శంకర్ గారు. అంటే లీడర్షిప్లో ఏమాత్రం డోకా లేదు మా దగ్గర. ప్రతి ఒక్క గ్రామ స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు అనర్గళంగా మాట్లాడే నాయకత్వ లక్షణాలలో ఉన్నారు. ఈరోజు కామారెడ్డి ఆయన ఎంతో స్వచ్ఛందంగా తన ఇంటిని కూడా కూల్చి రోడ్డు విస్తరణకు ఉపయోగపడుతున్న వ్యక్తి. వాళ్ళ 4 ఫాదర్స్ కట్టించింది. సో ఇలాంటి భావజాలంతో సమైక్యతతోటి దేశం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, తన ఊరు అభివృద్ధి చెందాలనే నాయకత్వం ఉన్న తర్వాత ఇలాంటి అంటే ఎవడైనా ఈరోజైనా ఎట్లా దోసుకొని తినాలని చూస్తుంటే సొంత ఆస్తులను ఈరోజు ఆ ప్రజల కోసం వినియోగిస్తున్న వ్యక్తులు ఈ పార్టీలో ఉన్న తర్వాత ఈ పార్టీ అధికారం రాకపోతే ఏ పార్టీ వస్తుంది? విష్ యూ ఆల్ ద బెస్ట్ నరేష్ గారు. ఒక విషయం అయితే విద్యార్థుల భవిష్యత్తు గురించి అయితే డెఫినెట్గా కొట్టాడాల్సిన అవసరం ఉంది, దాన్ని దృష్టి పెట్టండి. డెఫినెట్గా ఈ ప్రైవేట్ యూనివర్సిటీల మీద కోర్టులో కేసు వేస్తున్నాము. ఇవన్నీ కూడా కేసీఆర్ యొక్క నిర్లక్ష్యపు వైఖరి, పిల్లల భవిష్యత్తు ఆలోచించకుండా చేసిన పనులే. నిజానికి ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ కేటీఆర్కి ఏమొస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పి ఒక కామెంట్ చేసిన, అది నిజానికి కూడా అదే అనిపిస్తుంటుంది నాకు. ఇవన్నీ అవగాహన లోపాలు తప్ప ఈ పూర్తిగా ఆలోచన విధానం, ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద ఒక ఐడియాలజీ ఉన్నోళ్ళు ఇలాంటి తప్పుడు పని చేయరు. సో ఈ రాష్ట్రంలో అరాచకత్వం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తీసుకొచ్చారు. దాన్ని మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత ఘోరం అండి. 30% ప్రొఫెసర్లు ఉన్నారు, 70% ఖాళీలు ఉన్నాయి. దాంట్లో ఇంకో 20-25% ఈ కాంట్రాక్ట్ బేసిస్లో పెట్టింది. ఒక యూనివర్సిటీలలోనే అంత పేరెండిన యూనివర్సిటీలలోనే కరెక్ట్గా టీచింగ్ సిబ్బంది లేకపోతే ఆ యూనివర్సిటీలలో ఎవరు జాయిన్ అవుతాడు? ఆ చదువు ఎవరు చదువు చెప్పాలి వాళ్ళకు?
కాబట్టి ఇవన్నీ రిక్రూట్ చేయాలి. చూద్దాం, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది కదా, కోదండరామ్ యొక్క సలహాదారులు ఉన్నారు కదా, చూద్దాం. వారి మీద ఒత్తిడి మన వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. థ్యాంక్ యూ.